శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం నమః శివాయ. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు, అనంత విశ్వానికి మూలపురుషుడు ఆ నిటాలాక్షుడు. ఆ మూర్తి ఆది రూపం ఓంకారంగా అనంత విశ్వాన్ని ఆవహించి అలతి నిద్రాణమై ఉంది. మహాప్రళయాంతర సంధికాలం ఆ పాలాక్షునికి ఒక రాత్రి లాంటిది. ఆనాటికి ఉన్నది శూన్యం మాత్రమే. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వెలుగు లేదు, చీకటి లేదు, భూమి లేదు, ఆకాశము లేదు. ఉన్నది ఒక్కటే ఒక్కటి, అదే శూన్యం. నిశ్శబ్దంలో ఒక శబ్దం మాత్రం శ్రవణ గోచరమవుతోంది. అదే అకార ఉకార మకార శబ్ద సమన్వయం శివుని రూపమై ఓంకారంగా సాకారమయ్యింది. అనంత శూన్యంలో నిద్రాణమై నిలిచిన ఓంకారం శివునిగా అవతరించింది. ఆ అయోనిజుని సృష్టి రచన వైపు నడిపించింది. శివుడు అంటే జీవుడు, విశ్వమంతటా వ్యాపించినవాడు. ఈశ్వరుడు సర్వసృష్టికి నియంత. సృష్టి రచన ప్రభవించడం కోసమే తనలోని శక్తిని జగన్మాతగా వేరు చేసుకున్నాడు. శివుడు శక్తి ఒక్కటే, వారిరువురు అభేదం. వారి ఇరువురు సృజనే బ్రహ్మ విష్ణాది దేవతలు, పంచభూతాలు, గ్రహాలు, నక్షత్రాలు, నగాలు, నదాలు, నదులు, సంద్రాలు, వనాలు, ప్రకృతి సర్వస్వం. అందుకే వీరు ప్రకృతి పురుషులుగా ఈ సృష్టిలో కలిసిపోయారు. సర్వం శూన్యం నుండి ఉద్భవిస్తుంది, ఆ శూన్యంలోని లీనమైపోతుంది. అలా ఆదియోగి ప్రస్థానం ప్రారంభమయ్యింది. జగమంతా ఆ జడదారి పాదాక్రాంతమయ్యింది. అలా ఆ రుద్రాక్షుని ఆవిర్భావం అవనిని కమ్ముకుంది. ఆ ముక్కంటి మాయల్ని మీ అందరికీ చూపించాలని చంద్రునికో నూలుపోగులా, మహారుద్రునికి మారేడుదలంలా మా చిన్నారులచే శివపుష్పాల సమాహారాన్ని మీ ముందు ఉంచుతున్నాం. తప్పులుంటే మంచి మనస్సుతో క్షమించండి, మా చిన్నారులను ఆశీర్వదించండి. ఇక చూడండి. ఒరే రామం, ప్రకృతి చూడరా ఎంత ప్రశాంతంగా ఉందో. అవునరా రమణం, చుట్టూ పచ్చని పంట పొలాలు, మధ్యలో మన గురుకులం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఏదో దైవత్వం మన చుట్టూ తిరుగుతున్నట్లుందిరా. ఒరే ఆనందం, నువ్వేంట్రా ఆకాశంలోకి చూస్తూ అంతగా ఆలోచిస్తున్నావు? ఈ అనంత సృష్టిని సృజించిన మూలకారకుడెవ్వరా అని. ఓహో, అదా నీ మీమాంస. ఒరే వరుణ, గురువుగారి ప్రీతమ శిష్యుడివి, మా అందరికన్నా మేధావి, వాడి సందేహ నివృత్తిని చెయ్యి. తప్పు వసి గురువు గారి దృష్టిలో అందరూ సమానం, ఇందు హెచ్చుతగ్గులు లేవు. గురువు గారు ఎప్పుడూ చెప్పేది ఈ సృష్టికి మూల పురుషుడు, దేవాది దేవుడు, ఆత్మప్రాణపరాయణుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని. ఆయనే సర్వ సృష్టికి దృష్టాన్ని. కానీ వర్ణ కానీ అని సందేహిస్తున్నావెందుకు? గురువు గారి బోధనలలో త్రిమూర్తుల లీలలు, అమ్మవార్ల ఆలనా పాలనలు, ఇలా చాలా విషయాలు అభ్యసించాం. కానీ నాకు అవగతం కాని విషయం ఏమిటంటే త్రిమూర్తుల ఆహార్య ఆహ్లాద జీవన శైలులలో ఇంత అంతరం ఏమిటో ఇసుమంతైనా తెలియకుంది.
మీ అందరి సత్యమే. అదేమిటో బ్రహ్మ విష్ణువుది ఒక తీరు, శంకరుడు ఒక తీరు ఆలోచించాల్సిన విషయమే సుని. ఇందులో ఆలోచించవలసింది ఏముందిరా? సత్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మన గురువు గారు మాట్లాడితే ఓం నమ శివాయ అంటారు. ఆదిమూలం ఆయనే అంటూ చాలా గొప్పగా భావిస్తారు, పూజిస్తారు. ఆ శివుడు చూస్తే అమ్మా నాన్న లేనివాడు, జడలు కట్టిన జుట్టు, నెత్తిని బంధించబడిన గంగ, ఓ పక్కన 16 రోగాల సోముడు, మెడలో పాములు, ఒంటి నిండా బూడిద, జంతు చర్మ వస్త్రం, శ్మశానంలో పడక, ఇవన్నీ జారనట్టు నిలువు కన్నొక్కటి నిప్పులు కక్కుకుంటూ. ఏమిటో శిష్యులందరూ తర్జన భర్జనలు కొడుతూ పెద్దగా చర్చించుకుంటున్నారు. అవును గురువు గారు, ఇది మా అందరి సందేహం. మాకే కాదు, లోక సందేహం కూడా. త్రిమూర్తుల్లో శంకరుడిదే అగ్రస్థానం అంటారు. మరి విష్ణువు అనన్య శోభాయమానమైన అలంకారంతో లక్ష్మీ సమేతంగా శేషపాల్పున సేవిస్తుంటే, బ్రహ్మ చతుర్ముఖ పరమశుడై కమలాసురుడై శ్రీవాణి సమేతంగా సుస్వర గానాలతో ఓలలాడుతుంటే, మరి ఆ పరమేశ్వరుడు మాత్రం ఏకాంత జీవితం, ఆది విక్షుమనే నామం, అతి విచిత్రమైన ఆహారం, అన్నిటికంటే మించి శ్మశానవాసం, మాతాపితరులు లేని అనన్య జననం. దయచేసి మా సందేహాన్ని నివృత్తి చేయండి. ఆ మహాపురుషుడి తత్వం ఈ లోకానికి బోధపడేలా మాకు దృశ్యకావ్యంలా మీ తపోశక్తిని ఉపయోగించి లోకవిదితం చేయండి. మా జన్మలు సార్థకం చేయండి. అలాగే నైనా ఆ మహాదేవుని మాయా విలాసాన్ని కనులారా వీక్షించి తరించండి. ఓం శ్రీ హ్రీం గ్లౌం దృశ్యావాహన దృశ్యావాహన దృశ్యావాహన. మహేశ్వర, సకల చరాచర జగత్తును ఆదరించి పాలించి పోషించి రక్షించి మన్నించే త్రిమూర్తులలో ప్రథమగణ్యులు మీరు. శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సమేతంగా సృష్టికర్త అయిన బ్రహ్మ
సరస్వతీ సహితంగా లోకపాలన సాగిస్తున్నారు, రక్షిస్తున్నారు. శంకర, భక్తవ శంకర, మీరిలా కైలాసంలో ఒంటరిగా చరించడం తమ భక్త పరమాణువులమైన మాకు ఆనందదాయకం కాదు. స్వామి, లోకక్షేమం కోసం, లోక పాలన కోసం, లోక రక్షణ కోసం, లోకేశులు లోకస్థులు సుఖశాంతులతో జీవించడం కోసం జగద్రక్షక తమరు కాలమాసన్నమైనప్పుడు కాని కార్యముండదు. అచిరకాలంలోనే నీ అభీష్టం సిద్ధించగలదు భక్తాగ్రణి. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. చూశారుగా, ఆ విధంగా ఆనంద తాండవంతో శివుని లీలా విలాసం మొదలయ్యింది. మరి నందీశ్వరుని కోరిక ఎలా నెరవేరబోతుంది గురువర్య? అది బ్రహ్మ సంకల్పంతో దక్షిణ ద్వారా జరగబోతోంది. గమనించండి. సమస్త సన్మంగళాని భవంతు. సకల దేవతా కరుణా కటాక్ష సిద్ధిరస్తు. దక్ష ప్రజాపతి జయ హో, జయ హో. దక్ష ప్రజాపతి జయ హో. గురుదేవ, మాకు మీ దివ్యాశీస్సులు మాత్రమే చాలు. సృష్టికర్త ఆజ్ఞతో అనుజ్ఞతో సృష్టినే కొనసాగించాం. ప్రజాపతిగా పరమేష్ఠి ప్రశంసా పాత్రులమయ్యాం. ఇక మాకేల ఈ సకల దేవతా కటాక్షం. త్రిమూర్తుల అండదండలు, త్రిలోక పూజ్యులైన తమరి కటాక్ష వీక్షణలే మాకు చాలు. శుభం భవతు. విధాత కుమార దక్ష, అస్మదీయ పితృదేవ, నమో నమః, నమో నమః, నమో నమః. బ్రహ్మదేవాయ నమః, సరస్వతీ ప్రాణవల్లభాయై నమః, నమో నమః. పద్మ సంభవ, స్వాగతం స్వాగతం. తమరి ఈ నిర్హేతుక జాయమాన కటాక్షానికి హేతువు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవీయండి. నేను శ్రీమన్నారాయణమూర్తి సతీ సమేతముగా లోక కళ్యాణం గావిస్తున్నాము. కాని కైలాసనాథుడైన శ్రీశంకరుడు ఇప్పుడు ఒంటరిగా సంచరిస్తున్నారు. వారు మావలే అర్ధాంగి సహితుడై లోకపాలన గావించాలి. అవును పితృదేవ. కోపరూప స్వరూపుడై రౌద్రావతారుడైన శ్రీశంకరుని చేపట్టగల పట్టి నీ అంతఃపురంలోనే ఆవిర్భవిస్తుంది. ప్రజాపతివైన నీవే శ్రీశంకరులకు మామ కాగలవాడవు. ఇదే నా రాకలోని ఆంతర్యం. జగన్మాత నీ వంశాంకురంగా జన్మిస్తుంది. జగన్నేత నీ అల్లుడు కాగలడు. మా జన్మ సార్థకమవుతుంది పితృదేవా. త్వరలోనే నీ మందిరంలో ఊయల ఊగగలదు. మాత అవతరణంతో సకల లోకాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. గురువుగారు, దక్షుడు ఎంత అదృష్టవంతుడు! జగన్మాతని కూతురుగా పొందడం, సాక్షాత్ పరమేశ్వరుని అల్లుడిగా పొందబోవడం, ఆహా అద్భుతం! అవును నాయనా, లోక కళ్యాణం. ఆ దాక్షాయిని పరమేశ్వరుల పరిణయం చూడండి. ఆహా, గురువుగారు
కళ్యాణం అపూర్వం, అమోఘం, దక్షిణ జన్మ సార్థకం. కళ్యాణము ఆనందమే, లోకానికి శుభసూచకమే. కానీ కాలం చాలా శక్తివంతమైంది. విధి ఎవరిని ఎలా ఆడిస్తుందో ఎవరికీ తెలియదు. బ్రహ్మ మానసపుత్రుల్లో అగ్రజుడు, అపూర్వ మేధాసంపన్నుడు అయిన దక్షుడు ఋషుల ఆహ్వానం మేరకు ప్రయాగలో జరుగుతున్న సత్రయాగానికి వెళ్ళాడు. అక్కడ ఊహించిన ఉత్పాదం జరిగింది. దర్శించండి. శంకర, ఇక్కడ కూర్చుని ఉన్న సమస్త ప్రజానీకం మా గౌరవార్థం తమ శిరస్సునే వంచి ప్రణామం చేశారు. కానీ నువ్వు మా అల్లుడవై ఉండి కూడా మా వైపు చూడనైనా లేదు. రాజా, నేను ఈ పవిత్ర ప్రయోజనకరమైన యజ్ఞాగ్ని వైపే చూస్తున్నాను. అది విశిష్ట వ్యక్తుల కన్నా కూడా వందనీయమైనది. అసత్యమిది. నీవు ఏమాత్రము యోగ్యుడవు కాదు. ఈ యజ్ఞంలోని పవిత్రాగ్నిని చూడటానికి అర్హుడవు కాదు. భూత ప్రేత పిశాచాలతో తిరగడంతో నీ వేదమంత్రాలన్నీ వ్యర్థమయ్యాయి. నీవు కేవలం సకల శాస్త్రాలను అలక్ష్యం చేసి నీతి నియమాలను కలంకితం చేసే ఓసగాడివి, దుష్టుడివి, పాపిష్టి పురుషుడివి మాత్రమే. నేను దక్ష ప్రజాపతిగా నిన్ను శపిస్తున్నాను. శ్మశానాల్లో నివాసం ఏర్పరచుకుని ఉన్నత కులస్తుల మధ్య మసలే ఈ శంకరుణ్ణి ఈ యజ్ఞం నుండి బహిష్కరిస్తున్నాను. దక్ష నంది, ఏమిటి నీ దురహంకారం? ఏం చూసుకొని ఈ అకాండ తాండవం? ప్రజాపతివని గర్వమా? అది బ్రహ్మదత్తవరం. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు లోకపాలకులు, లోకకారకులు, లోకరక్షకులు. శివుడే రౌద్రంతో అలిగి రుద్రుడైన వేళ లోకాలే నిలబడవు, ప్రళయమే సంభవం. అంతటి ఆరాధ్యుణ్ణి తిరస్కరిస్తావా? శివనామ స్మరణతో సకల యజ్ఞాలు సఫలమవుతాయి. ఆ శివుణ్ణే ధిక్కరిస్తావా? శివతత్వం, శివరూపం, శివశక్తి, శివమహిమ ఎరుగలేని మూఢుడివి, బుద్ధిహీనుడివి. రంకెలు వేసి రట్టు చేస్తే భీతిల్లి ప్రణమిల్లి పాదాక్రాంతున్నవుతానని భ్రమించకు. నీ శివుడు దండనార్హుడు, అందుకే యాగ బహిష్కృతుణ్ణి చేశాను. నీ మహేశ్వరుడు శిక్షార్హుడు, అందుకే యాగ భాగంగా ఆవిర్భాగాలు అందరాదని శాసించి శపించి శిక్షించాను. శివుణ్ణే కాదు, ఆ రుద్రుడి రుద్రగణాలు శపించదగినవి. మీరు 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 మీ రుద్రగణాలు సర్వులు వేదమార్గ దూరులవుదురుగాక. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు నోరు పారేసుకోవడం బుద్ధిహీనుల లక్షణం. దక్ష, ఉచ్చ నీచాలు తెలియక ఉన్నతోన్నతుడైన మహేశ్వరుణ్ణే నిందించావు. శివుణ్ణే కాక శివతత్వం తెలియక శివకింకరులమైన మమ్మల్ని అకారణంగా శపించావు. నారద మునీంద్ర, ఈ దక్షుడు వ్యర్థుడు, అహంకారి, దురహంకారి. ఇక ఇతనికి సంతోషం దుర్లభం, సౌఖ్యం మృగ్యం. ఆత్మోద్ధరణ మరచి పశుపతి నింద ఫలంగా పశుతుల్యుడవుతాడు. కర్మబద్ధుడై కాలబద్ధుడవుతాడు. పదోన్మత్తుడై ఆలోచన శూన్యుడై శివనింద చేసినందుకు రాగల కాలంలో శిరస్సు కోల్పోయి మేష శిరధారి అవుతాడు. నీకిదే నా శాపం. విరించి అనురాగ పౌత్రుడు, పరమేశి జ్ఞాన ప్రసాదుడు అయిన దక్ష ప్రజాపతి సృష్టి మూలకర్త అయిన ముక్కంటిని శపించుట ఏమి విధి విలాసం? విధి విలాసం కాదు, విధి వైపరీత్యం. ఎందరు చెప్పినా దక్షుడి అవమానం అహంకారంగా పలకెక్కింది, నిలువెల్లా నిప్పులు కక్కింది. ఆ ఈశ్వరుణ్ణి అవమానించదలచి నిరీశ్వరయాగానికి రంగం సిద్ధం చేశాడు. ఈశ్వరుని తప్ప అందర్నీ ఆ యాగానికి ఆహ్వానించాడు.
ఏమిటి నీ మదిని వేధించే విషయం? నా జనకుడు దక్ష ప్రజాపతి ఒక అపూర్వ యాగం చేస్తున్నారట స్వామి. ప్రమథ గణాలతో నందితో మన యజ్ఞానికి వెళ్ళాలని నా కోరిక. ప్రయాగయాగ సమయంలో చేసిన అకాండ తాండవం ఇంకా మా స్మృతి పథం నుండి చెరిగిపోలేదు. ప్రభు, అడ్డు చెప్పక అనుజ్ఞ ఇవ్వండి. నా మనసంతా అక్కడే ఉన్నది. అంతగా ఆరాటపడుతున్న అర్థాంగి కోరిక నెరవేర్చడం మా విధి. నీ కోరిక ప్రకారమే కాదు ప్రభు. అమ్మా అమ్మా సతీ, వచ్చావా అమ్మా? ప్రారంభించండి. ఆపండి మీ యజ్ఞాన్ని. యజ్ఞం, యజ్ఞకర్త, యజ్ఞాంగం, యజ్ఞ విధి, యజ్ఞవేత్త, యజ్ఞమూర్తి. ఆ పరమేశ్వరుణ్ణి బహిష్కరించిన ఈ యజ్ఞము యజ్ఞమే కాదు, ఇది సంపూర్ణ ఫలప్రదాయి కాదు, పైగా పాపఫలం చుట్టుకుంటుంది. సతీ, యాగదీక్షితులు మధ్యలో ఇలా లేవరాదు, అది దోషం. తప్పైతే తగిన ప్రాయశ్చిత్త కర్మ తర్వాత. ఇప్పుడు ఈ యజ్ఞ ప్రశాంతతని భగ్నం చేస్తున్న సతిని క్షమించలేం. మా యజ్ఞ ప్రాంగణానికి ఎవరు రమ్మన్నారు? నిన్ను బొట్టు పెట్టి ఎవరు పిలవలేదే. ఏనాడైతే నీ భర్తను తిరస్కరించి బహిష్కరించానో ఆనాడే నీవు బహిష్కరింపబడినట్టే. ఇక్కడ ఈ యజ్ఞవాటిగా ప్రశాంతతకు భంగం రాకుండా అతిథిల అభ్యాగతిల అందరితో పాటు నిలువదలుస్తూ నిలువు, లేదా వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. అర్థమైందా దాక్షాయిని? దాక్షాయణని పిలవకు. నేను శివ పత్నిని, శంకరుడి అర్ధాంగిని. ప్రభు, పరమేశ్వర, జగదీశ్వర, యోగాగ్నిలో నన్ను నేను దహించుకుంటున్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. సతీ, అమ్మా, సతీ. సంజనిత రౌద్ర వీరభద్ర, సమస్త భూత ప్రేత పిశాచగల సహితులమై దక్షాస్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధూమతామంచై అడ్డొస్తు వారి కుట్టుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్నిజ్వాలతో ఈ భూవలయమంతా తగ్గించు. చూశారుగా నాయన, పరమేష్టి పుత్రుడు జ్ఞాన సంపన్నుడు అయిన దక్ష ప్రజాపతి తన సుగ్రీవాన్ని కోల్పోయి మేషగ్రీవుడయ్యాడు.
పరమేశ్వరి వియోగంతో ఆమె దగ్ధ దేహాన్ని భుజాన్ని ధరించి లయకార్యము విడి మతిహీనుడై అవని సంచారంలో ఉన్నాడు. అది గమనించిన విష్ణువు చక్రధారుడై ఆమె దేహాన్ని 18 భాగాలుగా ఖండించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలు 18 శక్తి పీఠాలై నేటికి పరిఢవిల్లుతున్నాయి. ఆమె దేహం అదృశ్యం కాగానే శివుడిని కమ్ముకొస్తున్న కలత విడిపోయింది. మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్ళి ధ్యాననుగ్నుడై ఉండిపోయాడు. బ్రహ్మ సంకల్పం చేత జగన్మాత విష్ణు అంశతో జన్మించిన మేనకా హేమవంతులకు కూతురుగా అవతరించింది. బాల్యం నుండి శివభక్తితోటి పెరిగింది. చివరికి ఘోర తపస్సుకు పూనుకుంది. ఆమె కఠోర దీక్షకు ముగ్ధుడైన భోళాశంకరుడు వివాహానికి సంసిద్ధుడయ్యాడు. ఆ పర్వతరాజపుత్రిగా పార్వతిగా మారే అపురూప క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ అద్భుత పరిణయ ఘట్టాన్ని చూడండి. శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరణం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరణం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం
వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హమ్మయ్య, లోకమాత లోకేశ్వరిని చేరింది. ఇంకా అంతా శుభమే. అయితే అలా ఆ కాలపురుషుని కథ సుఖాంతమైంది. రాత్రి కూడా ముగ్గిపోయింది. ఇక బయలుదేరదామా గురువు గారు? ఆకలి కూడా వేస్తుంది. ఆనందం, అంత తొందరైతే ఎలాగయ్యా? ఆ చంద్రశేఖరుని లీలా వినోదాలు దర్శించకుండా కథ కమనీయం కాదయ్యా. విను. గజాసుడి గర్భానికి కైలాసం వదిలి కదిలిన ఆ భోళాశంకరుని లీల చూడండి. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. భక్తాగ్రగణ్య గజాసుర, భారలోచన పన్నగ భూషణ భక్త జనావన భవభయహరణ స్మరించినంతనే ప్రత్యక్షమై అభీష్ట సిద్ధిని చేకూర్చే అభయ ప్రదాత అభవ నమో నమః నమో నమః నమో నమః. శివభక్త దురంధర, మాపై నీకు గల భక్తి ప్రపత్తులు ప్రశంసనీయాలు. వలసిన వరాలను అనుగ్రహించదలిచాను. ఏం కావాలో కోరుకో. ఫలించిన నా తపస్సుతో నీవు నా ఉదర నివాసివై నన్ను కరుణించాలి. శాశ్వత నివాసంతో నన్ను అనుగ్రహించు. గజాసుర, నీ తపస్సుకు మెచ్చి నీ వడిగిన వరాన్ని నేను అనుగ్రహించవలసినది. కాని నీవు విశ్వాన్ని విశ్వేశ్వరుణ్ణి నీ ఉదరంలో దాచుకోవాలని యత్నిస్తున్నావు. అది నీకు ప్రాణాంతకము కాగలదు సుమా. మరోమారు హెచ్చరిస్తున్నా, నన్ను ప్రాణప్రియంగా ఎవరు పిలిచినా అది నీకు ప్రాణాపాయం కాగలదు. తస్మాత్ జాగ్రత్త. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. గజాసుర ఉదర నివాస, ధన్యోహం ధన్యోహం ధన్యోహం. పరమేశ్వరుని జాడ తెలియక విలవిల్లాడుతున్న పార్వతీదేవి నందీశ్వరుని సలహా మేరకు విష్ణువును కలవడానికి వెళ్ళింది. అదిగో వైకుంఠం. అన్నా, రాగభోగమూర్తిగా మారిన స్వామి లీలా వినోదంగా నర్తిస్తున్న వేళ హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ఈ విపత్కర పరిస్థితి నుండి మమ్ము నీవే రక్షించాలన్నా. సోదరి, గజాసురుడికి వృషభనాట్యమంటే ఎంతో ప్రీతి. మేళతాళ వినోదంతో గంగిరెద్దులు ఆడే ఆట అతనికి ఆనందం. అలా నంది అతడి ముందు నాట్యం చేసి మెప్పించాలి. మేళం వాయిస్తూ తాళాలు మ్రోగిస్తూ మద్దెలను పలికిస్తూ నేను, బ్రహ్మ, ఇంద్రుడు సూత్రధారులమై ఈ నాటకానికి నాంది పలుకుతాము. నంది నాట్యమే గజాసుర వధకు మూలం కాగలదు.
జయం జయం దేవరా. ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, ఆనందింపచేసేవాళ్ళం. దండాలు దొరా దండాలు, దండాలు దొరా దండాలు. అయినా కనుల పండుగగానే ఉంది వృషభం. సాక్షాత్తు ఆ నందీశ్వరుని చూసినట్టే ఉంది. చూసినట్టు కాదు మా ప్రభు, సాక్షాత్ ఆ నందీశ్వరుడు అన్నట్టే ఉంటదయ్యా. మా పాటకు తగ్గట్టు బ్రహ్మాండంగా ఆడిద్ది మహారాజా. కళ్ళారా చూడని ముందు నమస్తే రుద్రమన్యమభుతో వైషవే నమః. నా తప్పు మన్నించు తండ్రి, నా తప్పు మన్నించు. నీవు నా ఉదరంలో నివసించాలని కోరినంత కాలమైనా నీవు నిలవలేదు. శాశ్వతంగా నీ సేవ చేయాలనుకున్నాను. అది అందరాని ఆశ అయింది. ప్రభు, నన్ను కటాక్షించు, నన్ను కటాక్షించు తండ్రి. జన్మరాహిత్యానికై వలసిన వరాన్ని అనుగ్రహించదలిచాను. కోరుకో, అనుగ్రహిస్తాను. స్వామి, నేనాశించిన రీతి నా మరణానంతరం కూడా నా శిరస్సు నీ సన్నిధానంలోనే ఉండాలి. నా కరుణ సదా నిన్ను వీక్షించాలి. నా చర్మాన్ని నీవు ధరించి కృత్తివాసునిగా జగద్విఖ్యాతి నొందాలి. నీ దివ్య మంగళ చరణారవింద సేవలతో నా తల త్రిలోక పూజితం కావాలి. అనుగ్రహించు దేవా, అనుగ్రహించు. తథాస్తు. గురువుగారు, గజాసురుడు అంత భక్తితో శంకరుణ్ణి కోరిన కోరిక ఎలా సాధ్యమైంది? ఒరే, అది మాత్రం నాకు తెలుసురా. గణపతి ఆవిర్భావం గజాసురుని కోరిక తీర్చడానికి. గురువుగారు, ఇక మీరు చెప్పండి. అలాగే నైనా, పార్వతి బిడ్డ మీద మమకారంతో నలుగు పిండితో బాలుణ్ణి చేసి హృదయానికి హత్తుకుంది. జగన్మాత హృదయస్పర్శతో బొమ్మ బాలుడికి ప్రాణం వచ్చింది. అమ్మా అంటూ తల్లికి నమస్కరించాడు. మురిసిపోయింది. జగదాంబ తాను అభ్యంగన స్థానానికి వెళుతూ గణపతిని కాపలాగా ఉంచింది. ఎవరిని లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞ చేసి వెళ్ళిపోయింది. బాలగణపతి కాపలాలో నిమగ్నమైపోయాడు. ఇక చూడండి. హర హర మహాదేవ, జయ జయ మహాదేవ శంభో, జయ జయ మహాకాల శివ. నిలు ఎవరివయ్యా నీవు? లోపలికి అమ్మ అనుమతి లేదే చొరబడుతున్నావు. ఎవరూ లోపలికి పోరాదు, ఇది అమ్మ ఆజ్ఞ. అమ్మా, బాలక, ఎవరు నీవు? ఎవరు నీకు అమ్మ? నేను పార్వతీ తనయుణ్ణి, ఉమాపుత్రుడు నా పేరు. పార్వతీ తనయుడవా? అవును. ఉమాపుత్రుడా నీ పేరు? అవును. నేను ఆ పార్వతీపతిని, ఈ కైలాసనాథుణ్ణి, శివుణ్ణి, తెలుసా? నమో నమః. ఆగాగు. ఎవరైనా సరే అమ్మ స్నానమాడి వేళ లోపలికి పోరాదు. ఇప్పుడు ఎవరికైనా ప్రవేశం లేదు. అమ్మ ఆజ్ఞ వచ్చేంత వరకు కాచుకొని ఉండు. ఆపై అనుమతి లభిస్తే నిన్ను లోపలికి వెళ్ళనిస్తాను. మూర్ఖుడా, పిడివాదానికి దిగదు, దారికి అడ్డు తొలగు. బాలక, పాపడివని పాపమని జాలి తలిస్తే మరింత చెలరేగుతున్నావు. మించి వస్తే ముంచుకు వస్తుంది ముప్పు, జాగ్రత్త. ఎన్ని పర్యాయాలు బెదిరిస్తావయ్యా? మాటలు చాలించి మరలుతావా లేక దండం ప్రయోగించనా? స్వామి,
ఎంత ఘోరం చేశారు. ఆ బాలుడు నా ముద్దుల కుమారుడు, మన తనయుడు స్వామి. వాడిని ద్వార రక్షణకు నేనే నియమించాను. అయ్యో, వాడిని మీరు సంహరించారా? అంతటితో ఆగక ఆ పసివాడి శిరస్సును బూడిద చేశారా? అయ్యో కుమారా, ఉమాపుత్ర, నా తండ్రి కుమారా, కుమారా. మహేశ్వర, నాకు నా తనయుడు కావాలి. మరణించిన అతను తిరిగి జీవించాలి, లేదా నా పాతివ్రత్య శక్తితో సకల సృష్టిని సంహరిస్తాను. విలయకాల విజృంభణతో పంచభూతాలు తల్లడిల్లి సకల చరాచర సృష్టిని నా శక్తితో అంతమొందిస్తాను. ప్రాణేశ్వర, పుత్ర శోకంతో తల్లడిల్లుతున్న నాకు పుత్రభిక్ష పెట్టండి. పార్వతి, ఊరడిల్లు. కారణం లేనిదే ఏమీ జరగదు. నీ కుమారుణ్ణి నేను బ్రతికిస్తాను. స్వామి, ఇదేమి కరుణ, ఇదేమి వరం. నా బంగారు తనయుడికి ఇంత పెద్ద ఏనుగు తల, చిన్న శరీరంతో అతిపెద్ద తలతో నా బిడ్డడు వికృతంగా, వికారంగా, విపరీతంగా కనిపించడా స్వామి? లోకానికి ఎలా కనిపించినా నీ కనులకు నీ కుమారుడు పూర్వముఖంతో అపూర్వ శోభతో కనిపించి ఆనందం కలిగిస్తాడు. నమో మాత, నమో నమః. ఆయుష్మాన్ భవ. అమ్మా, ఏం జరిగింది? వీళ్ళంతా ఎవరు? ఎలా లోపలికి వచ్చారు? నాయనా, వీరు మీ తండ్రి. కుమారా, వీరికి ప్రణమిల్లు. చిరంజీవ, చిరంజీవ. మొక్కంటి కోపంతో గణపతి శిరస్సు తుంచిన పార్వతీ వేదనతో గజ శిరస్సుని దేహాన ఉంచి తిరిగి పునరుజ్జీవితుణ్ణి చేశాడు. విచిత్ర రూపంతో బొద్దుగా ముద్దు కొలుపుతున్న ఆ విఘ్నేశ్వరుని చూసిన ఆ పరమేశ్వరి ముడిసిపోతూ ప్రేమగా పరమేశ్వరుని చూసింది. ఆ చూపుకు పరవశించిపోయిన చంద్రశేఖరుడు ప్రణయంతో పొంగిపోయాడు. ఇదిగో ఇలా. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंसवे करुणाम्बुरासी धीं तारा धीं धीं तारा जतुलतो
నాదరిలోని భువన పాలు నీవే అనాథ రక్షణ నిధి కాదటే మురళి చేరవటే అవును గురుగారు, మరి తారకాసురుని కథేమిటి వివరించరా? అలాగే నైనా, అసురాగ్రేసుల్లో అగ్రగణ్యుడైన వజ్రాంగుని సంతతి తారకాసురుని వీరవిహారం వసుధలో ప్రారంభమైంది. అమరావతి అదిరిపడింది, ఇంద్రలోకం విలవిల్లాడింది. అదిగో అక్కడ దీర్ఘాయుష్మాన్ భవ, సుఖీ భవ. నాయనా, సరివారిలో సాటిలేని మేటిగా కీర్తి ప్రతిష్టలతో విరాచిల్లు. భాతృదీవెనకు సాటి మరేదీ లేదు. అమోఘమైన నీ వాక్కు ఫలిస్తుంది మాత. కుమారా, నీ తండ్రి గారిని నేను ఏమని అర్థించానో తెలుసా నీకు? ఏమర్థించావమ్మా? ఇంద్రాది సమస్త దేవతలను జయించి త్రిలోక సామ్రాజ్యాధినేతగా ప్రసిద్ధికెక్కే తనయుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. ఎంత అల్పాల్పమైన కోరిక! ఇంద్రాదులను జయించడం ఘనత. అచ్చర మచ్చ కంటి అందచందాలతో నిరంతరం తన సింహాసనాన్ని కాపాడుకుంటున్న ఆ పిరికి పందను జయించడం గొప్ప. ఇప్పుడే ఆ సురాధములపై దండెత్తి బంధించి తెచ్చి నీ చరణాలపై పడవేస్తాను. కాని నాయనా, వాటన్నిటికి తోడు తపశ్శక్తి కూడా జత కావాలి. సకల లోకాల సృష్టికర్త పరమేష్టి ఆయనను నీ తపస్సుతో మెప్పించు, వరాలు పొంది. మెప్పిస్తాను. మున్నెన్నడూ ఎవరూ కోరని విధంగా వరాలు కోరి నీ వాంఛితాన్ని నెరవేరుస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఇష్టవర ప్రాప్తిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు. తారక, పితామహ, నమో నమః, నమో నమః. కుమార, నీవు తండ్రి తాతలను మించిన దృఢదీక్షతో నన్ను ఆరాధించి తపమాచరించావు. కుమార, ఏం కావాలి? ఒకటి కాదు, 2 వరాలు అనుగ్రహించాలి. ఏం కావాలయ్యా తారక? వాణి వీణ వినోద, నీవు కల్పించిన ఈ ప్రపంచంలో నాతో సమానమైన బలవంతుడు కాని, నన్ను జయించగలిగే బలశాలి కాని, చతుర్దశ భువనాల్లో నా ధాటికి ఎదురు కాని ఉండరాదు. తథాస్తు. మహాకాలుడైన ఆ పరమేశ్వరుని తేజస్సుతో జన్మించే కుమారుడి చేతిలో తప్ప మరెవ్వరి వల్ల మరే విధమైన మరణం లేకుండా అనుగ్రహించు. ఇది నా 2వ కోరిక. తారక, అసాధ్యమైన కోరిక కోరావు. అయినా కటాక్షిస్తున్నాను. ఆ మహాదేవుడి దాంపత్య జీవన ఫలితంగా జన్మించే కుమారుడి చేత తప్ప నీకు చావు లేదు, రాదు. అస్తు. ఆ విధంగా కఠోర దీక్షతో బ్రహ్మ వరప్రసాది అయిన తారకుడు అమరలోకం మీద దండెత్తాడు. ఇలా
ఇకపై ముల్లోకాలకు ఎలికలం మేమే. అలా తారకాసురుని మదం తారాస్థాయికి చేరింది. ఆ అసురునికి తెలిసి తెలియని విషయం ఏమిటంటే శివుని రేతస్సు కుమారస్వామిగా అవతరించి తారకవధకు ఎదురు చూస్తోందని. ఇంతలోనే ఆ సమయం ఆసన్నమైంది. నారాయణ నారాయణ. ఏమి నారదా, ఏమిటలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? పురుషోత్తమ, తమరిలా వైకుంఠంలో, శివుడలా హిమాలయాల్లో, బ్రహ్మలా సత్యలోకంలో మౌనంగా ఉంటే ఏమైనా జరుగుతుంది. ఏమది నారదా? తారకుడి దర్పానికి అవధుల్లేవు. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో, తల్లి గురువుల ప్రోద్బలంతో స్వర్గంపై దండెత్తాడు. ఇంద్రాదులను జయించి వారిని తన ప్రతినిధులుగా నియమించి వెళ్ళాడు. ఎంత ఘోరం! అంతటితో అయ్యిందా తల్లి? వరాంగి కోరిక మేరకు సమస్త సంపదలు అతని వశమయ్యాయి. తారకుడి దౌర్జన్యానికి హద్దు పద్దు లేదా స్వామి? అతని ముందు నిలువగల వారెవరు? నారద, తారకుడి దుర్మార్గాలు నశించే కాలం వస్తుందిలే, దిగులు పడకు. ఆ మాట వినడానికి ఆనందకరంగానే ఉన్నది. కాని శివ తేజస్సుతో శివకుమారుడు జన్మిస్తే తప్ప తారకుడికి చావు మూడదు కదా. ఆ పార్వతి పరమశివుడు కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు. త్వరలోనే ఆ శుభముహూర్తం రావాలని కోరుకుంటున్నాను. చూశారుగా, ఆ విధంగా తారకుడు లోకం నుంచి నిష్క్రమించాడు. గురుగారు, అందరూ శివభక్తులే అయినా అతీత కోరికలు కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదేమి మాయో? అదే మాయ, జగన్మాయ. ఇదంతా ఆ జగన్నాథుని చిద్విలాస చిన్మయ లీలా విలాస వినోదం. ఆది ఆయనే, అంతము ఆయనే. పూర్వం మృకండుడనే మహర్షి ఉండేవాడు. ఆయన ధర్మపత్ని మరుద్వతి. మృకండు ఓసారి సత్యలోకానికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అపుత్రులకు ఈ లోకంలో ప్రవేశం లేదు అన్నారు. దాంతో చింతాక్రాంతుడైన మహర్షి ఈశ్వరుడి కోసం ఘోర తపస్సు ఆచరించాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, మహర్షి, నీకు సంతానయోగం లేదు, అయినా నీ తపస్సుకు మెచ్చి 16 సంవత్సరాలు మాత్రమే జీవించే అల్పాయుష్కుడు నీకు పుత్రుడుగా జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. మార్కండేయుడు జన్మించాడు. 16 ఏళ్ల ప్రాయం. మరణం ఆసన్నమయ్యే రోజు వచ్చింది. మృకండ దంపతులు శోక సముద్రంలో ఉన్నారు. మార్కండేయుడు పితృదేవతలకు ధైర్యం చెప్పి గోదావరి నదీ తీరంలో గల సిద్ధ జనార్దన శైవక్షేత్రాన్ని చేరి
నియమనిష్టలతో గర్భాలయాన లింగాభిషేకం చేయసాగాడు. అదిగో ఆ దృశ్యం చూద్దాం. శివాయ ఓం నమ 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 శివాయ. ఏమి నీ తెంపరితనము? మా పిలుపుకే బదులీయక ఇలా నిర్లక్ష్యము చేయుట మేము సహించము. సర్వజీవుల పాలుట సమభావాన్ని ప్రదర్శించి సమవర్తిగా బిరుదు పొందిన ధర్మరాజును ఈ యమధర్మరాజు పిలుపునే గమనించకున్నావా లేక గమనించి మిన్నకున్నావా? మనోవాక్కాయ కర్మల సాక్షిగా శివపూజలో నిమగ్నుడనైన నేను తమ ఆజ్ఞను పాటించకపోవడం కేవలం స్వామి పట్ల నాకు గల భక్తి తత్పరతే కాని తమ పట్ల నిర్లక్ష్య భావం కాదు. పొరపాటున నా వలన కలిగిన తప్పిదానికి క్షమార్హుడను. మన్నించమని మన్నన వేడిన నీవు ఆ మహాదేవుని వీడి మా వెంట యమసదనానికి అరుదెంచు. నీ ఆయుర్దాయము తీరినది. ఇక నీవు మా వెంట రాక తప్పదు. వెలుపలికి రా. చావు మూడిన వారికి భూలోకాన తావు లేదు. ఘడియలోనో విఘడియలోనో నా పూజ ముగించి బయటకు రాగలను. శివ పూజ బూటకాన్ని కట్టిపెట్టి ఆ భూతపతిని వీడి ఈ కాలుని వెంట కదలిరా. మహాదేవ మహిమాన్విత దివ్య ప్రభావ, మార్తాండసుతుడు నా మాటను మన్నించుకున్నాడు. తమ సేవకు భంగం కలిగిస్తున్నాడు. ఆగ్రహాన్ని మించిన పట్టుదలతో నిగ్రహానుగ్రహ సమర్థులైన తమ కరుణనే శంకిస్తున్నాడు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. మహేశ్వర శరణు శరణం, పరమేశ్వర శరణు శరణం, మహాదేవ శరణు శరణం. చంద్రశేఖర బ్రహ్మప్రసాద లబ్ధమైన ఈ పాశము నుండి ఆ ముక్కంటే కాదు, ముక్కోటి దేవతలు ఏకమైన నిన్ను రక్షింపలేరు. దండధర, ఏమి నీ దుస్సాహసం? మహాదేవులమైన మా పైననే నీ పాశ ప్రయోగమా? ఎంతటి సాహసం, మరెంతటి తెంపరితనం! అంబికాపతి, ఆయువు తీరిన వారిని రక్షించాలని ప్రయత్నించుట తమకు తగదు. అది యమధర్మానికే విరుద్ధమని తమకు తెలియనిదేమీ కాదు. మీరు ఆనాడు ఇచ్చిన వరం ప్రకారం బాలుని నాకు అప్పగించి తమరు కైలాసానికి కదలడం ఉత్తమం. నరకాధిపతి, ఏమి నీ దుందుడుకుతనము, ఏమి నీ గోచాలము? దైవానికే ధర్మాలను ఉపదేశిస్తున్నావా? ఆనాడు ఈ బాలకుని తండ్రికి మేము అల్పాయుషుతో పాటు శాశ్వత యశశ్చంద్రికలను ఆర్జించగల అపూర్వ కీర్తిమంతుడు కాగలడని ఆశీర్వదించా. మా వాక్కు వృధా కాజాలను. ఆ వరాన్ని అనుసరించి ఈ బాలుడు చిరంజీవుడై కల్పాంతం వరకు ఆయుష్మంతుడు కావాలి. కనుక నీవు వాదోపవాదాలను చాలించి యమసదనానికి చేరు. బాలకుని ప్రాణాలు కొనిపోయే నా కార్యనిర్వహణకు ఆటంకం కలిగించక అడ్డు తొలగండి. నా ఆగ్రహమే నీ అహంకారాన్ని పటాపంచలు చేయగలదు. దండధరుడనని గర్వించిన నీవు దండనకే పాత్రుడవు. చూశారుగా, అలా ఆ గంగాధరుడు తానే అల్పాయుష్కునిచ్చి తానే సంపూర్ణాయుష్కుని చేశాడు. జగాల నీలే జంగమదేవర జనాలతోనే కాదు, జగాలతోనే కాదు, జీవులతోనే కాదు, తనతో తనే ఆడుకుంటూ ఉంటాడు. సురాసురుడు మందర పర్వతాన్ని కవ్వం చేసి సంద్రాన్ని చిలుకుతూ ఉంటే వచ్చిన సర్వోత్తమైన వాటిని విష్ణువారి అమరులు స్వీకరిస్తే లోకాల్ని కాల్చే హాలాహలాన్ని మాత్రం శివుడికి నివేదించారు. కాదనకుండా కందర్పహరుడు కాలాగ్ని లాంటి కాలకూటాన్ని కంఠాన దాచుకుని నీలకంఠుడయ్యాడు. అధరానికి హృదయానికి మధ్య గరళాన్ని పదివి పట్టుకుని
నవ్వుతూ 3 లోకాల చేరే స్వామి ఆ భవుడు. అదిగో కైలాసోన్నత కరుణాభావ కాలాతీత మహదేవా, కాలాతీత మహదేవా, నాగాభరణ నటరాజ నాగరాజు నిటుకొని తేరా, నాగరాజు నిటుకొని తేరా, గరుడుడెత్తిన కదలని వాసుకి, ధరణి చుట్టిన తరగని వాసుకి, అంతమన్నదే ఎరుగని వాసుకి, కరకంకణమై అమరెను శివునికి, మహానాగునే మందరునికి తాడుగా చేసెను శంకరుడు, మొలతాడుగా చేసెను శంకరుడు, మొలతాడుగా చేసెను శంకరుడు. చిటికలోన మొదలాయను సాగరమథనం, క్షీర సాగరమథనం, సాగరమథనం, క్షీర సాగరమథనం, సాగరమథనం, క్షీర సాగరమథనం. అంతలో పుట్టింది హాలాహలం, అతి భయానక మహాజ్వాలాకులం. భుగ 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 అగ్ని భుజంగం, భగ 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 జ్వలత్తరంగం, తామ్రవర్ణముల ధూమ్రకేశముల రుధిర తైలముల పృథివిమజ్జనం. దగ్ధతాడితము దుఃఖ సాగరము, దేవదానవము దుఃఖ సంకులము. వీటి గోత్రమది, విలయ గోత్రమది, అగ్నిపత్రమది, అరుణ సూత్రమది, మహావిఘ్నమది, మనోదఘ్నమది, ఉధాగూరమది, వ్యధాతీరమది. గుబ 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 గుండెలే పగుల డబ 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 వాడబధ్వనులు, తలతో నడకలు మనతో పరుగులు, తనువుల నిండా తడుపులు జడుపులు. శంభో 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 శంకర మహదేవా, శంకర పురహర మము బ్రోవా, శంభో శంకర మహదేవా, శంకర పురహర మము బ్రోవా. రారా శంకర భక్తవ శంకర భయనా శంకర కావరా, కావరా పాలనయన జ్యోతి జ్వాల కాకుండా, గరడమంతా మింగిగళ సీమలోనే ఉంచెనమ్మా శివుడు హాలాహలమ్ము. ఊగుతుంటే భవుడు కోలాహలమ్ము, హరినీలమైపోయే తరుణి కంఠమ్ము. హరిగాత్రమే నీలమమ్మ, అవును హరుని గాత్రము నీలమమ్మ. హరిగాత్రమే నీలమమ్మ, అవును హరుని గాత్రము నీలమమ్మ, నీలమమ్మ, నీలమమ్మ. లోకక్షేమం కోసం ధరళాన్ని కంఠాన దాచి ధరళకంఠుడయ్యాడా స్వామి. ఆట కదరా శివ, ఆట కద కేశవ, ఆట కదరా మన్ను, ఆట కదరా మిన్ను, ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు అన్నట్టుగా లోకంతోనూ లోకులతోనూ ఆడుకుంటూనే ఉంటాడు. తన ప్రియ భక్తుడు బ్రహ్మ మనవుడైన రావణ బ్రహ్మ ఓసారి శివుని దర్శనార్థం కైలాసానికి వెళ్తే అక్కడ ముక్కంటి మాయా వినోదాన్ని చూడండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. నంది, నా భక్తినే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని పెకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను. జటాజలి గల జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలం వితాంబు
గంగతోంగ మాలిక మట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయం జటార చండతాండవం తనోతు నః శివ శివం జటాజటాహ సంభవ భ్రమన్నిలింప నిర్జరీ వినోద వీచి మల్లరీ విరాజమాన మురువరీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టి పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణం మమ శివ పరమశివ కరుణార్ద్ర హృదయం కాఠిన్యం వహించిందా స్వామి? స్వామి కరుణించవా, సాక్షాత్కరించవా? నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ. ఓం నమః శివాయ. వత్స దశకంధర, భక్త పరీక్షలో భయపడతావనుకున్నాను. వెన్ను చూపకుండా వన్నెలు దిద్ది నీ రుద్రవీణాగానంతో నన్ను ఆనందపరిచావు, జయించావు. పరమేశ్వరుడు బాసటగా ఉన్న భక్తునకెన్నడూ పరాజయం లేదు స్వామి. నన్నెలిగెత్తి పిలిచిన నీవు ఇక రావణ విరుదంతో వర్ధిల్లు. నీ అభిష్టమేదో అర్థించు, ప్రసాదిస్తాను. ధన్యుని స్వామి. నరుల వల్ల దానవులకెన్నడూ ప్రమాదం లేదు స్వామి. అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాక్ష్య, విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. తథాస్తు. దశకంఠుడు గుండె దావానలమయ్యింది. రావణాష్టకం ఇలకు చేరింది. అయినా తన భక్తులతో తానే ఆడుకోవడం ఆ ఆది భిక్షువుకు ఆనందమా గురువు గారు? చూశారుగా, తన భక్తులతో తానాడుకోవడమే కాదు, ఆ భోళాశంకరుడిచ్చే వరాలు విపరీతమై తన భక్తుడు తనతోనే ఆడుకునే పరిస్థితి తటస్థించింది భస్మాసుడి రూపంలో. చూడండి. జణుత తల భరత మిదిర ఇదిర తందాన తందాన తలకు తల వితల తల తిరుగుడదర తిల్లానా తక జణుత జణుత తల భరత మిదిర తందాన తలకు తల వితల తల తిరుగుడదర తిల్లానా. ఇవి నాటి నటనలో
భరత మిదిర తందానా తిల్లానా జత కలపడగా చెలి నటనలు తెలియని నటవిట ఘటనలు ముది పెడతా కలివిడిగా నిను వెలిమిడిగా తుది సరసపు వలపుల వరసల వరదల గిల కొడతా పాపము పండిన పరువం దీపము చేరిన శలభం తాపము రేగిన తమకం తలపై చేతుల గమకం ఓ భస్మ నా సుస్మ నీ రస్మ నన్నాపగ నీ వస్మ ఇవి నానాటి నటనలురా తక చణుత చణుత తల భరత మిదిర తందానా తిల్లానా తితి కొడక నా జతి విడక నా ధిమికిట తిరిగిట నీ పొగరణ చుట జరుగునట కటకటగా కథ కథ పటిగా నీ మిడి మిడి వలపుల బుడగలు బుట బుట కరుగునట మదమిక ముదివిన కలవం నగమును ఢీకొను వృషభం ఉచితములెరుగని పసరం ఉడుకక తప్పని అసురం ఓ భస్మ నా సుస్మ ఓ తస్మ నాపగని వస్మ ఇవి నానాటి నటనలురా తక చణుత చణుత తల భరత మిదిర తందానా తలకు తల వితల తల తిరుగుట జర తిల్లానా ఇవి నానాటి నటనలురా తక చణుత చణుత తల భరత మిదిర తందానా తిల్లానా తందానా తిల్లానా ఇలా ఆయన లీలావిలాసాలు మాయల మందారాలు బోలెడు. అప్పుడే ఏడిపిస్తాడు, అంతలోనే నవ్విస్తాడు. ఈ చేత్తో వరమిస్తాడు, ఆ చేత్తో ఆడిస్తాడు. 3 కన్నుల వాడి 2 కన్నుల ఆట, అడవి బిడ్డ కన్నప్ప భక్తి బాట చూసి తరించండి. దేవరా నా తండ్రి బుద్ధి బుద్ధి ఇంకెప్పుడు పరాచగలను. తిను బాగు తిను. కరగుట్లి తేనిది సామె అలిగి ఆవలకి ఇసేసావా? అది ఎత్తుకుపోయారా? చెప్పు సామె, పన్నెత్తి పలుకు, కన్నెత్తి చూడు సామె. సామె ఏంటిది? నీకంటూ నీరా? ఆకలేసా? నోటికాడు కూడా లాగేశారేనా? చెప్పు సామె. ఆనాడు నీ అత్తోరింట అమ్మోడు అగ్గిలో దూకినప్పుడే ఏడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఏడలేదు నువ్వు. అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా. అయినా నిప్పుడు చూసే కంట నీరేంటి సామె? ఏం బాగలేదు సామె. నాకు చాలా గుబులుగా ఉంది. బాగా బాధ అనుకున్నావా సామె? వచ్చి చెప్పినప్పుడే అసలు చీకటి
కంటికంటే చికిత్సే బాగు. నొప్ప ఏ కంటికి అని నువ్వు అడుగుతావా? ఇలాంటి పని చేసేనేటి కళ్ళు మొత్తం పాడు చేసేనా? సగం లోకం చీకటి చేసేనా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది తెలిసింది. కంటి కన్నే మందు నా కన్ను నాది, ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం ఈ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురుస్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నీటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు చెప్పి తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయన, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్రసారాక్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. చూశారుగా నాయనలారా, ఆ గంగాధరుని లీలావినోదాలు. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఆయన మాయా విన్యాసాలు ఎన్నెన్నో. ఆయనకై తపించి తరించిన భక్తులు ఎందరెందరో. ఆహా, గురువు గారు, మా అజ్ఞాన తిమిరాలలో అఖండ వెలుగులు నింపి కాలాలకు అతీతమైన ఆ కాలమూర్తి దివ్య చరితాన్ని హృదయానందంగా దర్శించే భాగ్యం కల్పించారు. కథలన్నీ కంచికి పంపి నిశాచరుని ఒడిలో నిద్రపుచ్చారు. జడధారి జ్ఞానామృతాన్ని మాకందరికీ పంచారు. చివరిగా ఆ మహారుద్రుని విశ్వరూపాన్ని మా కనులకు సాక్షాత్కరింపజేసి మా జన్మ సార్థకం చేయండి గురువు గారు. లోక కళ్యాణార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. ఆ మహారుద్రుని విశ్వరూపాన్ని మీ అందరితో పాటు నేను కూడా కని తరిస్తాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ దండ రుద్రాయ
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని కలిపి క్షణదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువణువుల తనతనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రతికారా వరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వనమై ప్రబలమౌతూ లింగమై బలమిదరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
सुधीश भवेश विभो परमेश परात्पर पूत पिता प्रणतं पतितं हत बुद्धिबलं जनतारण धारयतापितकम् गुणहीन सुदीन मलिन मतिं त्वयिवादरिता दरिता परगिं तमसारण सावृत वृत्तिमिमं जनतारण धारयतापितकम् सुधीश भवेश विभो परमेश परात्पर पूत पिता जगदीश सुधीश भवेश विभो परमेश परात्पर पूत पिता प्रणतं पतितं हत बुद्धिबलं जनतारण धारयतापितकम् नमामि भवं भवजन्मकृते प्रणिसूदनकं गुणहीनमनन्तमिदं शरणं जनतारण तारयतापितकम् जनतारण तारयतापितकम् हर हर शिव शंभो श्री शिव शिव हर शंभो भक्तव शंकर देवा भवमुलनण जगरावा हर हर शिव शंभो महारति गै कुनुमा हर हर शिव शंभो श्री शिव शिव हर शंभो भक्तव शंकर देवा भवमुलनन जगरावा हर हर शिव शंभो महारति गै कुरुमा ओम हर हर शिव शंभो श्री शिव शिव हर शंभो भक्तव शंकर देवा भवमुलनन जगरावा हर हर शिव शंभो महारति गै कुरुमा महारति गै कुरुमा महारति गै कुरुमा हर हर महादेव हर हर महादेव
థ్యాంక్ యూ లైఫ్లో మర్చిపోయిన అంత థ్యాంక్ యూ అండి. యా నరేంద్ర ఫైన్ ఫైర్ చూసుకో ఒకసారి. హోప్ యు ఆల్ ఎంజాయ్ ద షో. ఫైర్ ఒకసారి చూసుకో, కింద క్లాత్ ఉంది. వెరీ వెల్ డన్. మీరందరూ హ్యాపీగా వెళ్తున్నారని మేము కూడా అనుకుంటూ మీరందరూ జాగ్రత్తగా ఇంటికి చేరాలి. బట్ ఒక్క నిమిషం మీరు ఓపిక పడితే మరి ఇంత మీ పిల్లల్ని ఇంత ట్రైన్ చేసిన వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంత కష్టాన్ని మీరు అప్రిషియేట్ చేయకుండా వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ స్కూల్ స్టాఫ్. దీనికి కారకులైన వాళ్ళందరినీ ఒక్కసారి నేను పరిచయం చేస్తాను. జస్ట్ 2 minutes హోల్డ్ చేయండి. ఇప్పుడు దాకా ఉన్నారు. ఇంత చూసిన తర్వాత మీరు ఊరికి వెళ్ళిపోవడం కాదు. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. సార్ వెజ్జు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కంప్యూటర్ రాజు సార్. yes లాస్ట్ శరత్ సార్. ఎస్ఆర్ సార్. స్టేజ్ డైరెక్టర్స్, అంటే పేరు చదువుకుంటే చాలా టైం పడుతుంది. స్టేజ్ డైరెక్టర్స్ ఆల్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. ఆఫ్ కోర్స్ స్టేజ్ డైరెక్టర్స్ అంటేనే చాలా మంది వచ్చేస్తారు. స్టేజ్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సార్ అండ్ దేవిప్రియ మేడం, నరేంద్ర గారు అండ్ దేవిప్రియ మేడం ఆల్సో ఆన్ టు ద డాష్. స్టేజ్ డైరెక్టర్స్ అండ్ మేడం ఆల్ ఆఫ్ యూ. తొందరగా కంప్లీట్ చేసేద్దాం. దీనికి ముఖ్య కారకులు అంటే ఒక ఆలోచన వస్తే ఇంత దూరం వస్తుంది, ఇంత దూరాన్ని తీసుకురాగలుగుతాం. ఆ ముందు ఆలోచన వచ్చిన తల ఎవరిది అంటే మన వెజ్జు సార్ది. ఈ కాన్సెప్ట్ చెయ్యాలి అని తెలిసింది ముందు ఈయన. దీనికి స్క్రిప్ట్ వర్క్ కానీ లేకపోతే దీనికి ప్రాపర్టీస్ కానీ తయారు చేయించడానికి ఆయనకున్న, అంటే వల్లి సార్ ఈయన బాడీ అయితే ఆయన ప్రాణం దానికి. ఎందుకంటే వితౌట్ దీస్ టూ, ఈ ఇద్దరిని లేకుండా మేము ఎంత గ్రాండ్గా చేయలేం, డ్యామ్ షూర్గా అయితే చేయలేం. ఆయన ఒక ఈ ఆలోచనని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పి దాన్ని ఆర్ట్ రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తి వల్లి గారు. వితౌట్ హిమ్ వీ కాంట్ మేక్ ఇట్. అంటే ఇంత గ్రాండ్గా అయితే మేమైతే చేయలేం ఖచ్చితంగా. మీరు ఏదైతే ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నారో అదంతా కూడా ఈయన సృష్టి, ఈయన చేతుల నుంచి వచ్చింది, కొత్తగా బయట నుంచి వచ్చింది కాదు. సో అలాగే మా స్టేజ్ డైరెక్టర్స్, ఏ స్టేజ్కి మీరు చూసుంటారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేశారు. మీ పిల్లలే, ఎవరో కాదు, మీ పిల్లల్లో ఇంత ఉంది అని మీరు కూడా చెప్పలేరు.
కానీ మా స్టేజ్ డైరెక్టర్స్ చెప్పారు, మా లోటస్ స్కూల్ స్టాఫ్ చెప్పింది, ఎందుకంటే ఒక తారకాసురుడు తీసుకోండి, ఓ భస్మాసురుడిని తీసుకోండి, ఓ గజాసురుడిని తీసుకోండి, లేకపోతే ఇంకా భక్త కన్నప్పని తీసుకోండి, లేకపోతే యమధర్మరాజుని తీసుకోండి, ఒకళ్ళ మించి ఒకళ్ళు వాళ్ళు పోటీ పడి చేశారు. వాళ్ళు చేస్తే ఓకే, మా దాంట్లో ఒక ఐదు మంది శివుళ్ళు ఉన్నారు, 3-4 పార్వతులు ఉన్నారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఒక శివతాండవం జరిగింది. మురళీ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, ఎందుకంటే వితౌట్ యూ ఆ ఎపిసోడ్ మేము అయితే అంత గ్రాండ్గా చేయలేం. మురళీ గారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఆల్సో నాని గారు, మీ పిల్లల్ని లాస్ట్లో మీరందరూ కూర్చున్నప్పుడు నాకు తెలుసు, ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎంత ఎమోషన్ ఉందో అంతకి రెట్టింపు ఎమోషన్ మీలో ఉంటుంది ఈ లాస్ట్ ఒక 10 minutes షోని. ఎందుకంటే నిజంగా భగవంతుని కింద తీసుకొచ్చే పర్ఫార్మెన్స్ చేసినంత అంత ట్రైన్ చేసిన నాని గారికి థ్యాంక్ యూ. నాని గారు అండ్ మురళి గారు, బోత్ ఆఫ్ యూ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే మీ పిల్లల్లో అంత ఇది ఉంది, అంత పర్ఫెక్ట్గా జెన్యూన్గా అందరూ ఒకే టైమింగ్తో చేసిన, అంత ట్రైన్ చేసిన వ్యక్తి. దాదాపుగా 20 రోజుల నుంచి కష్టపడతా ఉన్నాం ఇదే ప్రాక్టీస్తో. ఈవెన్ పిల్లలు ఇవన్నీ పక్కన పెడితే మా మనసులో ఎన్ని ఐడియాలు ఉన్నా ఏం చేసినా పిల్లల్లో మీరు చూసి ఉండొచ్చు ఎంత పర్ఫామ్ చేశారంటే. ఎన్నిసార్లు మేము ఒకసారి మీరు ట్రయల్ చేయండి, ఒకసారి రిహార్సల్ చేయండి అన్నా కూడా అస్సలు ఇంత గ్యాప్ కూడా లేకుండా జస్ట్ మధ్యలో మేము ఏ టైంలో భోజనం పెడితే అప్పుడే తిన్నారు, ఏ టైంలో మీరు ప్లే చేయండి అంటే చేశారు. సో వాళ్ళకి, అలాగే మా డ్యాన్స్ టీచర్స్కి, లావణ్య మేడం అండ్ ప్రవళిక మేడం, బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఆడపిల్లలకి నిజంగా చెప్పాలంటే అంత గ్రేస్, ఆ పర్ఫార్మెన్స్లో అంత గ్రేస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దెమ్. ఇక్కడి కాదు, ఫ్రమ్ ద బిగినింగ్, షో బిగినింగ్ నుంచి, నాట్ దిస్ అంటే మనం 5 o'clock నుంచి 6 o'clock నుంచి స్టార్ట్ చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కూడా బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరూ. అలా చెప్పుకుంటూ పోతే శ్రీవల్లిక మేడం అంటే ఆవిడ ఆల్మోస్ట్ షో స్టార్ట్ అయ్యి నుంచి 6 o'clock నుంచి ఈ నిమిషం వరకు కూడా ఆవిడ పాట ఎంత ఉంటే అంత 100% ఇస్తూనే, 100 కాదు 200% ఇచ్చింది ఆవిడ. ఎంత ఏది ఎప్పుడు చెప్తే అప్పుడు అడాప్ట్ చేసుకుని చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం. అండ్ ఆల్సో మా జెన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, స్టేజ్ ఇది నా స్టేజు, నేను మోస్తాను, నేనే కింద పెట్టుకుంటాను, కానీ ప్రాపర్టీస్ అని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి పేరెంట్స్ ముందు. మీరు ఇంత గ్రాండ్, ఇంత డెప్త్ ఫీల్ అయ్యారంటే బికాస్ ఆఫ్ దెమ్. వితౌట్ దెమ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయలేం. అఫ్ కోర్స్ ఎంత చేసినా ఎక్కడో చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బట్ స్టిల్ వీళ్ళందరూ లేకపోతే మాత్రం ఇవాల్టి వరకు ఈరోజు ఈ యాక్ట్ కానీ ఇంతకు ముందు జరిగిన కానీ అసలు ఏ రకంగా కూడా మేము కంప్లీట్ చేయలేం. సరే, ఇవన్నీ మా స్టాఫ్, మా ఎబిలిటీస్ ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. బట్ ఇది పైన జరుగుతుంది, దీనికోసం కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి కూడా చెప్పుకునే ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రమ్ ఆయాస్ నుంచి కూడా, మా దగ్గర పనిచేసే ఆయాల దగ్గర నుంచి వీళ్ళంతా కష్టపడుతూ ఉంటే వాళ్ళందరికీ టైం టు టైం వెళ్ళి వాటర్ అందించడం, వాళ్ళకి టైంకి భోజనం పెట్టడం, ఎంత లేట్ అయినా కూడా వాళ్ళందరినీ తీసుకున్నారు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. అలాగే మన నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ టీచింగ్ స్టాఫ్ ఓకే, వీళ్ళకి ఒక ఐడియా ఉంది దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది ఓకే. నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకైతే ఇంతవరకు అంతవరకు అని ఏమి ఉండదు, వాళ్ళకి ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తూనే ఉంటారు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక నారాయణ గారు కానీ, మా దగ్గర పనిచేసే జ్యోతి కానీ, అంటే అసలు జ్యోతి కానీ ఆర్ఎల్స్ అక్కడ పనిచేసే కృష్ణ కానీ, వంట చూసుకునే ఒక సత్య గారు, ఏది చెప్తే అది ఇదని కాదు, ఇది నా పని కాదు, ఏదైనా చెప్తే చేస్తూనే ఉంటారు. సో అలాగే పీఈటీస్, మేము అంత ఇంత కష్టపడుతూ ఉంటే పాపం వాళ్ళ కింద ఉండి అంత కంట్రోల్ చేస్తూ, ఎక్కడ మిస్ అంటే పిల్లలు మిస్ అయితే మళ్ళీ వాళ్ళకి ఎంత ఇది ఉంటుందో నాకు తెలుసు. సో ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ స్కూల్ దే ఆర్ డూయింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అనమాట. వితౌట్ దెమ్ ఐ కాంట్ కంప్లీట్ దిస్. అండ్ అలాగే ఇవన్నీ మా స్కూల్ లోపల, మా స్కూల్ ఇదైతే అదర్ దాన్ దిస్, ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ చూసి ఆశీర్వదించాలి. సో మీరందరూ ఈ టైం వరకు ఇంత
ఒక చిన్న ఇది కూడా లేకుండా ఎవరు లెగిసి బయటకు కూడా వెళ్ళలేదు. నేను చూస్తూనే ఉన్నా, మీ మధ్యలో కూర్చొని చూస్తూనే ఉన్నా, ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. సో మీరు చూసి దీన్ని ఓకే అనకపోతే వీఆర్ నాట్ కంప్లీటెడ్. సో థ్యాంక్ యూ ఫర్ యూ టు. ఇవన్నీ పక్కన పెడితే ఎంత యాక్ట్ చేసాం, ఎంత గ్రాండ్గా చేసాం, దాన్ని మరి మీకు చూపించాలి కదా. ఒక లోమలు ఉంటారు, ఒక మూలు ఉంటారు. మీ అందరికీ పర్ఫెక్ట్గా చూపించాలి, ఈ విజువల్ ఎఫెక్ట్ చూపించాలి, ఇంత కంప్లీట్నెస్ ఇవ్వాలంటే మాత్రం కంపల్సరీ మాకు సపోర్ట్ మా ఆలీ, అలాగే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎల్ఈడి ప్రొజెక్షన్ కానీ అక్కడ మీకు గ్రౌండ్లో కనిపించేది కానీ అంతకుముందు డయాస్ మీద కనిపించేది కానీ మనీ వాళ్ళ యొక్క టీం వాళ్ళందరూ ఆల్మోస్ట్ అది 700 kgs వెయిట్ ఉన్న ఎల్ఈడి. అది నిన్న రాత్రి 2:45 వరకు కూడా అది మేము ఎక్కిస్తూనే ఉన్నాం. 2:45కి ఒకసారి ప్లే చేస్తూ ఉన్నాం. అంటే దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా, అంటే మేము డబ్బులు ఇస్తాం మీరు తీసుకుంటారు అది వేరే విషయం, కానీ డెడికేషన్, అంటే మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళని బాగా చూపించాలి అని చెప్పి ఆలీ అయితే ఆల్మోస్ట్ ఒక 20 days మాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ 5 days అయితే ఇంటికి కూడా వెళ్ళా. ఇక్కడే ఎంతసేపు ఉంటే అంతసేపు చూసుకోవటం, కరెక్ట్ టైంకి లైట్ రావాలి, కరెక్ట్ టైం కెమెరా ఆన్ అవ్వాలి, కరెక్ట్ టైంకి అది ఫ్లై అవ్వాలి, అది మీకు మిక్స్ అయ్యి అందులో మళ్ళీ కనిపించాలి. సో థ్యాంక్ యూ ఆలీ, థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పుడు మాకు ఏది జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇవాళ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా, మీకు ఏదో చెప్పలేకపోయాను కానీ, బట్ స్టిల్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. అలాగే ప్రణవాలయ సాంగ్ మీరు ఏదైతే చూసారో, రియల్గా నేను కూడా అంటే ప్రాక్టీస్ జరుగుతుంది 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను, కానీ ఇవాళ డైరెక్ట్గా శివుడు పార్వతి డైరెక్ట్గా డ్యాన్స్ చేస్తున్నారేమో అనిపించే అంత ఎఫెక్ట్ ఉంది అందులో. థ్యాంక్ యూ. మీ సాయి అని ఆవిడ నాకు నిజంగా ఈవెన్ భస్మాసురు చెప్పాలంటే ఆ భస్మాసురుది ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి అక్కడిని డైరెక్ట్గా దూకేయాలి, కిందకి దూకేయాలి అంటే దూకేసింది అంతే. ఆ అమ్మాయి హెవీగా ఉంటుంది, బట్ స్టిల్ ఆ పర్ఫార్మెన్స్ని అంత క్లీన్గా, అంత డెడికేటెడ్గా, అంత డెప్త్ని చూపించడం కోసం ఆ అమ్మాయి అక్కడి నుంచి దూకేసింది. అంత ట్రైన్ చేశారు. ఈవెన్ మన నాని గారి సపోర్ట్ ఆవిడ ఆ డ్యాన్స్ మొత్తానికి, సాయి మేడం ఆవిడ కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఇంత పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సో ఇంకా చాలామంది ఉన్నారు. నేను అంటే టైం ఎక్కువైంది, మీరందరూ మూవ్ అవ్వాలి కాబట్టి నేను చాలా తక్కువ చెప్పి కంప్లీట్ చేసేస్తాను. సో ఇంత యాక్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మాకు ఇది చెప్పుకోకుండా ఉండలేం. లైట్ సిస్టమ్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, ఇక్కడ మీరందరూ కూర్చోటానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, అంటే యేసుబాబు గారు, సీను, అలాగే వాళ్ళ యొక్క సపోర్టర్స్ అందరూ కూడా నిజంగా మేము ఏమడిగితే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మాకు ఎలా ఎఫెక్ట్ కావాలంటే అది ఇచ్చారు. సో ఇవన్నీ ఇంత యాక్ట్ జరగడానికి ప్రతి ఒక్కరూ కారణం. మా ఆయనకు ఆలోచన అయితే ఉండొచ్చు, కానీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, దేర్ ఓన్ ఇంపార్టెన్స్. మనకేమీ ఇందులో ఒకరిది ఎక్కువ తక్కువ అని కాదు. నేను పేరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీరు అందరూ నాకు 100% నా మైండ్లో అయితే ఉన్నారు. ఒకవేళ నేను ఎక్కువ మీ పేరు చెప్పి నేను చెప్పలేకపోవచ్చు, కానీ బట్ సమ్ అదర్ టైమ్ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కువైంది, పేరెంట్స్ కూడా చాలా దూరం మూవ్ అవ్వాలి కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, నేనేదో నా స్కూల్లో యాన్యువల్ డే చేసుకుంటున్నాను. నా స్టాఫ్ అంటే వాళ్ళ డ్యూటీ, వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, ఇక్కడ అంతా కష్టపడతారు. అలాగే డబ్బులు ఇస్తాను కాబట్టి బయట నుంచి ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయి. బట్ వన్ థింగ్ ఈజ్, నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ, సార్ ఇది ఇంకా బెటర్గా వస్తే బాగుంటుంది అనే, ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది మనకి ఇంకా, ఈవెన్ వాళ్ళు కూడా మా లోటస్ ఫ్యామిలీలో కలిసి, అన్న ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవ్రీ టైం ప్రతిరోజు నాతో నైట్ కూర్చుని, సార్ ఇది ఎక్సలెంట్గా ఉంది, ఇది ఇలా చేద్దాం అని చెప్పి ఉన్నందుకు నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ హ్యాపీ కిడ్స్ నుంచి ప్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ టీబీఆర్ నుంచి రవి గారు కానీ, లేకపోతే నాతో పాటు రోజు ట్రావెల్ చేసే మా కంటేష్ కానీ, లేకపోతే హేమ గారు, వీళ్ళందరికీ మించి మా తమ్ముడు అయినటువంటి రాజా, వీళ్ళందరూ ఏంటంటే
నాది అనుకుని చేశారు కాబట్టి నేను ఇంత సక్సెస్ చేయగలిగాను. థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని పర్సనల్గా నేను పిలిచి మరీ మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ జాగ్రత్తగా ఇంటికి చేరాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం నెక్స్ట్ మండే మనం రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో ప్లీజ్ మీరు అందరూ రెగ్యులర్ క్లాసెస్కి పంపించండి పిల్లల్ని. ఇంట్లో హాలిడేస్ ఇచ్చామని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఇంకా మనకి 27th వరకు లాస్ట్ వర్కింగ్ డే ఉంది. ఎవ్రీడే బస్సెస్ నార్మల్గా ఎప్పుడు వచ్చినట్టు వస్తాయి. 21st మళ్ళీ నార్మల్గా బస్సెస్ వస్తాయి. మీ పిల్లల్ని యాస్టీస్గానే పంపించండి. మనకి ఇంకా ఈ వర్కింగ్ డేస్ అవ్వలేదు. 27th ఇస్ అవర్ లాస్ట్ వర్కింగ్ డే. సో అప్పటి వరకు మన స్కూల్ రెగ్యులర్గా జరుగుతుంది. అండ్ ఈవెన్ నాగ్పూర్ పేరెంట్స్ ఆల్సో, వాళ్ళు కూడా పాపం ఎక్కడో నాగ్పూర్ నుంచి వచ్చి ఇక్కడికి నాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లల్ని యాక్ట్లో ఉంచి చూసుకుంటూ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అస్, అవర్ స్కూల్ కమ్యూనిటీ. అండ్ ఆల్సో పేరెంట్స్, వన్స్ అగైన్ మీరు లేకపోతే, మీరు ఇంత సపోర్ట్ చేయకపోతే స్కూల్ని ఇంత దూరం మేము తీసుకురాలేం, ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేం. థ్యాంక్ యూ ఫర్ దాట్. మీ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా మీ పిల్లల్ని మీ దగ్గర మీరు వెళ్తున్నట్లయితే కొంచెం చెప్పి వెళ్ళండి మా వాళ్ళందరికీ కొంచెం. ఎందుకంటే మళ్ళీ మీరు మేము వెళ్ళిపోయాం సార్ బస్సులో వస్తారని అనుకునే పద్ధతి వద్దు. ఎందుకంటే ఇందాకే 2-3 మిస్సింగ్ అయితే మేము చాలా టెన్షన్ పడి వాళ్ళందరినీ ఎత్తుకు తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో ప్లీజ్ లెట్ us know ఇఫ్ పార్టిసిపెంట్స్ కానీ ఎవరైనా తీసుకెళ్తే మాత్రం దయచేసి చెప్పండి. మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ మీరు వెళ్ళొచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ద బస్ ఫర్ యువర్ ట్రాన్స్పోర్ట్. అండ్ ఆల్సో once again thank you all.